ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తిరుమలలో వేంచేసి ఉన్న వెంకటరాఘవుని వర్ణన సాగుతోంది. స్తోత్రం కొనసాగుతోంది. 7వ శ్లోకం శ్రీ వెంకటేశ స్తోత్రం. అవనీతనయా కమనీయకరం రజనీకరచారుముకాంబురుహం రజనీచరరాజతమోమిహిరం మహనీయమహం రఘురామమయే. రఘురామ, అవనీతనయా కమనీయకరం. అవనీతనయ అంటే సీతమ్మ, ఆ భూమిలోంచి వచ్చినటువంటి తల్లి. అవనీతనయ కమనీయకరం. ఆ తల్లికి నీ యొక్క కమనీయమైన కరమును అందించిన రామ, శివధనుర్భంగం చేసి నీ యొక్క కమనీయమైనటువంటి హస్తాన్ని అందించావు, పాణిగ్రహణం చేశావు స్వామి. అవనీతనయ కమనీయకరం. సీతమ్మకు ఇష్టమైన పనులు చేసేవాడా. ఏంటి సీతమ్మకు ఇష్టమైన పనులు? ఆపదలో ఉన్న వాళ్ళను రక్షించటం. అవనీతనయ కమనీయకరం రజనీకరచారుముకాంబురుహం. రజనీకరుడు అంటే చంద్రుడు, చంద్రబింబము వంటి మిక్కిలి అందము కల వంటి ముఖము కలవాడా, మనోహరమైన ముఖము కలవాడా. రజనీచరరాజతమోమిహిరం. రజనీచరులు అంటే నిశాచరులండి, రాక్షసులు. వాళ్లకు రాజు రావణాసురుడు. చీకటి వంటి ఆ రావణాసురుడికి సూర్యుడి వంటి వాడా నువ్వు. అంటే నువ్వు వచ్చావు, ఆ రావణాసురుడికి లేడు. ఆ రావణాసురుడిని సంహరించిన మహానుభావ రామ. రజనీచరరాజతమోమిహిరం. ఆ తమస్సుకు మిహిరం, సూర్యుడి వంటి వాడు. మహనీయమహం. ఓహో, మహనీయుడు అయిన రామ. రఘురామమయే. అయ్యే అంటే ఆశ్రయిస్తున్నాను, అటువంటి రాఘవుణ్ణి ఆశ్రయిస్తున్నాను అని సుమధురంగా చెప్తున్నారు అన్నన్ స్వామివారు 7వ శ్లోకంలో. అతి సులభమైన పదాల్లో రాముని యొక్క దివ్య వైభవాన్ని ఒక పోయిటిక్ షార్ట్ హ్యాండ్ లాగా చిన్న చిన్న పదాల్లో ఆ రాముని వైభవాన్ని మొత్తాన్ని కుదించి అద్భుతమైన శ్లోకాన్ని ఇచ్చారండి మనకు అన్నన్ స్వామివారు. 8వ శ్లోకం వెంకటేశ స్తోత్రం. సుముఖం సుహృదం సులభం సుఖదం స్వనుజంచ సుఖాయ మమోఘసరం అపహాయ రఘోద్వహమన్యమహం నకదంచన కంచన జాతు భజే. సుముఖం చక్కటి ముఖమండలము కలవాడు. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. సుముఖం. సుహృదం మంచి హృదయం కలవాడు. ఎవరికైనా బాధ కలిగితే తనకు బాధ కలిగినట్టుగానే భావిస్తాడంట రామచంద్రుడు. సుహృదం. సులభం, అతి సులభుడండి. ఎవరైనా పలకరించకముందు ఆయనే పలకరిస్తాడట. సుహృదం సులభం సుఖదం స్వనుజంచ సుఖాయ మమోఘసరం. చక్కటి అనుజులు, సోదరులు కలవాడు రాముడు. స్వనుజంచ సుఖాయం, చక్కటి దేహాకృతి కలవాడు, ఆజానుబాహు. సుఖ అమోఘశరం. మోఘము అంటే ఓడించబడటం. అమోఘశరం, ఓడించబడని శరము కలవాడు, బాణములు కలవాడు. రామబాణం, దానికి తిరుగులేదండి. అమోఘశరం. అపహాయ రఘోద్వహమన్యమహం. అపహాయ అంటే అతనిని విడిచి, రాముని తప్ప. అపహాయ రఘోద్వహం, రఘువంశంలో జన్మించిన రాముని విడిచి. అపహాయ రఘోద్వహమన్యమహం నకదంచన కంచన జాతు భజే. వేరే వాళ్ళని నేను భజించను, పూజించను అని అంటున్నారు అన్నన్ స్వామివారు. అపహాయ రఘోద్వహమన్యమహం నకదంచన కంచన జాతు భజే.
దీన్ని అపహాయ అని చదవాలండి. అసహాయ అని చదువుతుంటారు కొంతమంది, అలాగ చదవకూడదండి, చాలా విపరీత అర్థం వస్తుంది. అపహాయ రఘోద్వహమన్యమహం న కదంచన కంచన జాతు భజే. ఏం స్తోత్రం ఇచ్చారండి అండన్ స్వామి వారు. స్వస్తి.